సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా ఇక మళ్ళీ డైవర్ట్ ఏంటి ఏం చెప్తున్నారు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఎందుకు ఇప్పుడంతా మీ మీడియా సమక్షంలో లైవ్లలో కూడా చెప్పారు. సికింద్రాబాద్కు చరిత్ర ఉన్నది. ఇప్పటికే కొద్దిమంది ఏం చేస్తారంటే లష్కర్ జిల్లా కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న జిల్లాను కూడా చేసి మల్కాజ్గిరి అంటే అసలు మానోటికి వచ్చేటట్టు లేదా పేరు. జనరల్గా ఏంటంటే తెలంగాణ కల్చర్ మన దగ్గర ఉజ్జయిని మహాకాళి జాతర కొన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. మొత్తము తెలంగాణ జిల్లాల నుండి అంతా హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలకు పోవాలి, హైదరాబాద్ బోనాలకు పోవాలని అంటూ ఉంటారు. ఈ కొత్తగా ఈ మల్కాజ్గిరి జిల్లా అంటే ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లాకు బోనాలకు పోవాలని చెప్పాలన్నా వాళ్ళు, లేకుంటే మా జిల్లానే లేదని చెప్పాలన్నా ఏదో మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా దీనికి వదిలే ప్రసక్తే ఉండదు. చివరిదానిక మా వంతు పోరాటం మాత్రం మేము చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో చరిత్ర మమ్మల్ని కూడా క్షమించేది. రేపు దీనికి ఇట ప్రొటెక్ట్ చేయకుంటే మా తర్వాత మా యంగ్ జనరేషన్ అంతా ఉన్నది. మీ వాళ్ళంతా అప్పుడు ఉంటుంది ఏం చేస్తున్నారని కూడా అడగవచ్చు రావచ్చు. అంటే దీనికి చివరిదానికి మాత్రం మా పోరాటాలు ఖచ్చితంగా చేస్తాం. వదిలే ప్రసక్తి మాత్రం ఉండదు. శాంతియుతంగా చేసే పోరాటాలన్నీ ఎంచుకుంటూ ఉంటాం ఒకటి తర్వాత ఒకటి. దాని తర్వాత చూస్తాం. ఇక లష్కర్ జిల్లాకు సంబంధించి ఇప్పటి నుంచే దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది. బట్ మీ ప్రభుత్వ ఆయనలో కూడా దానికి సంబంధించి చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు దానికి సంబంధించి? లష్కర్ జిల్లా అంటే ఆల్రెడీ సికింద్రాబాద్ అని దీనికి ఒక చరిత్ర ఉందని చెప్తా ఉన్నాం. దీనికి లష్కర్ బోనాలని అంటారు. ఇప్పటికీ మామూలు కొద్దిమంది ఏం చేస్తారు, లష్కర్ జిల్లా కావాలంటారు. దీని పేరే లష్కర్ అని ఉండదు అసలు. ఆ జిల్లా అంటే ఉన్న జిల్లానే పోయే సమయం వస్తూ ఉన్నది. ఒకటి ఏంటంటే ప్రజలకు అనుగుణంగా ప్రజా అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. మన ఇష్టానుసారం ఏదైనా చేస్తామంటే కుదరదు. ప్రజల అభిప్రాయం కూడా చూడాలి. ఇప్పటికే డివిజన్స్ అని మారుతూ ఉన్నాయి. మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొద్దిగా అంత గందరగోళంగా ఉన్నది.